యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పేశాడు, ఉన్న విషయాన్ని దేవుడు చెప్పేశాడు. భూలోకమందు కోట్ల కొలది దేవుళ్ళని, భూలోకమందు కోట్ల కొలది దేవతలని, ప్రకృతిని, జంతువులను, నీటిని, భూమిని, ఆకాశమును, పంచభూతములను పూజించే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. ఆయన ఇలా చెప్పినప్పుడు ఇంకా ఎవరైనా దేవుళ్ళు ఉన్నారని మనం అనుకోవచ్చా? కనుక క్రైస్తవుని యొక్క హృదయంలో ఉండాల్సినటువంటి ఆలోచన, నేను ఆరాధించేటువంటి దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. మిగిలిన వాళ్ళు ఏమనుకున్నా మనకు సంబంధం లేదు వాళ్ళతో. ప్రభువును ఆరాధించేటువంటి మన హృదయంలో ఉండాల్సినటువంటి దృఢ విశ్వాసం ఏంటంటే, మేము ఆరాధించే దేవుడు తప్ప భూలోకమందు కానీ పరలోకమందు కానీ ఏ దేవుడు కూడా లేడు 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 అనేటువంటి బలమైనటువంటి నమ్మకముతో నీవు దేవుని సన్నిధికి రావాలి. దేవుళ్ళు లేరు, దేవతలు లేరు అన్నప్పుడు వారికి సంబంధించిన పండగలు లేవు, ఆచారాలు లేవు, వాటికి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాలను, పూజలను మనము చెయ్యాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్పారు ఈ మాట? మనుషుడు చెప్పాడా? భూమిని, ఆకాశమును సృష్టించిన దేవుడే చెప్పాడు, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడని ఖచ్చితంగా చెప్పినప్పుడు దేవుళ్ళు, దేవతలు అనే మాట మన నోట ఎన్నటికి రాకూడదు. ఆ గొప్ప నామాన్ని, ఆ స్టేటస్ మనం ఎవరికి ఇవ్వకూడదు. ఆ మహిమను, దేవుడు అనేటువంటి మహిమను మనం ఇంకొకరికి మనం ఇస్తే అది పాపం అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇది ఎవరికి చెప్తున్నాడు దేవుడు? ఆయన మాట వినేవాళ్లకు మాత్రమే చెప్తున్నాడు. ఆయన మాట విని ఆ మాటను అనుసరించి జరిగించే వారికి మాత్రమే దేవుడు చెప్తున్నాడు. బైబిల్ను విశ్వసించని వారికి, యేసు ప్రభువును అంగీకరించని వారికి ఈ మాట పనికిరాదు. యేసు ప్రభు కావాలనుకొని, దైవ సన్నిధి కావాలనుకొని ఆయన సన్నిధికి వచ్చిన వారితో దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. పండగ చేస్తే ఎవరికి చేయాలి? యేసు ప్రభువుకి చేయాలి. మరి ఇంకొకరికి పండుగ చేయకూడదు. మనం పాటిస్తే ఎవరి ఆజ్ఞలు పాటించాలి? యేసయ్య ఆజ్ఞలు పాటించాలి. మించి ఇంకా ఏ మాట మనం పరిగణలోకి తీసుకోకూడదు. కనుక దేవుడు ఏమన్నాడు? ప్రతి మోకాలు నా నామమున వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేనే నా పేరిట ప్రమాణము చేయుచున్నాను అన్నాడు. అంటే ఆయన ప్రమాణం చేయడానికి ఆయన కంటే గొప్పవాడు ఎవడో లేడు. కనుక అర్థం చేసుకోండి, నిజమైన దేవుడు ఒక్కడేనని నమ్మండి. అది ఎవరు చెప్పారు? దేవుడు తన గ్రంథంలో ఖచ్చితంగా చెప్పాడు. కనుక ఆ ఖచ్చితమైన మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి, దేవుడు అన్నాడు, నా వైపు చూచి నా యందు విశ్వాసం ఉంచి రక్షణ